హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, తల్లి కుక్కను కాదని వేరే స్ట్రీట్ డాగ్ వచ్చి కుక్క పిల్లలతో ఆడుకుంటుంది. యాక్చువల్లీ తల్లి కుక్కను కాదని పిల్లలు వేరే కుక్క దగ్గరకు వెళ్తే కరుస్తాయి, దగ్గరకు కూడా రానియవు. కానీ ఈ స్ట్రీట్ డాగ్ మాత్రం ఆ పిల్లల్ని తన పిల్లల్లాగా అనుకొని ఆడుకోవడం, వాటితో సరదాగా ఆడుకోవడం, ఇలా చిన్న చిన్న ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. తల్లి కుక్కను కాదని వచ్చినటువంటి వేరే స్ట్రీట్ డాగ్ యొక్క ఆటలు ఆ పిల్లలతో ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మీరు చూసి మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నా. ఇది అసలైన తల్లి కుక్క. ఈ తల్లి కుక్క లేని సమయం చూసి ఈ స్ట్రీట్ డాగ్ ఈ చిన్నపిల్లల దగ్గరకు వచ్చి ఆడుకుంటూ గెంతులు వేస్తూ పిల్లలతో కాలక్షేపాన్ని చేస్తుంది. ఇది చూడడానికి చాలా ఫన్నీగానే అనిపిస్తుంది. ఒకవేళ ఈ టైంలో తల్లి కుక్క వచ్చిందనుకో, ఈ స్ట్రీట్ డాగ్ పని చెప్తుంది. ఇప్పుడు వచ్చినట్లుగానే ఇంతకుముందు ఈ స్ట్రీట్ డాగ్ ఈ పిల్లల దగ్గరకు వచ్చింది. తల్లి కుక్క చూచి 2-3 సార్లు కలవడం జరిగింది. దాంతో అది పరారై మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఈ పిల్లల దగ్గరకు ఆడుకోవడానికి వచ్చింది. నిజంగా ఈ సమాజపరంగా మనం కూడా మనుషరీత్యా ఆలోచిస్తే, మన పిల్లల్ని కాదని వేరే పిల్లల్ని మనం ఎత్తుకోగలమా, ఆడుకోగలమా, లాలించగలమా, పాట పాడగలమా, మురిపించగలమా? ఇవన్నీ కూడా మాటలు వచ్చినటువంటి మనుషులు కూడా చేయరు. అలాగే ఈ సమాజం లోపల, ఈ ప్రకృతి లోపల జీవజాతులు అనగా మూగజీవాలు కూడా తమ పిల్లల్ని కాదని వేరే పిల్లల దగ్గరకు వెళ్ళవు. ఒకవేళ వస్తే కూడా కరిచేస్తుంది. కానీ ఈ కుక్క మాత్రము అందుకు విరుద్ధంగా తన పిల్లలు కాకపోయినప్పటికీ కూడా తల్లి కుక్క లేని సమయంలో వచ్చి పిల్లలతో ఆడుకోవడం, మురిపించడం, లాలించడం, ఈ విధంగా మంచపైకి ఎక్కి వాటితో కొద్దిగా కాలక్షేపం చేయడం మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ భేదాభిప్రాయం లేకుండా ఇతరుల పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే అనుకొని మంచి సద్భావనతోటి, సహృదయంతో వాటితో జీవితం గడుపుతుంది. ఈ టైంలో తల్లి కుక్క వచ్చిందంటే ఈ కుక్క పరారు అవుతుంది. కానీ ఎందుకో ఏమో ఆ కుక్క నేను బయటికి వెళితే ఇంటికి వచ్చే సమయంలో నన్ను చూసి నన్ను వెంబడించి ఇంటికి వచ్చి ఈ విధంగా చేస్తుంది. నేను డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రాదు. ఎందుకంటే ఇక్కడ తల్లి కుక్క ఉంటుంది కదా, నేనుంటాను కదా. అందుకే ఈ స్ట్రీట్ డాగ్ ఏం చేస్తుంది అంటే, నేనున్నప్పుడు మాత్రమే వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తుంది. నిజానికి స్ట్రీట్ డాగు మా నాన్న చనిపోయినప్పుడు అక్కడికి దినాల రోజు ఆహార పదార్థాలు తీసుకొని వెళితే అక్కడికి వచ్చింది. తర్వాత ఆ ఆహార పదార్థాలను తిన్న తర్వాత అది మమ్మల్ని అనుసరిస్తూ మా ఇంటికి వచ్చేసింది. అట్లా ఇది అలవాటైంది. యాక్చువల్గా ఈ స్ట్రీట్ డాగ్ను మేము పెంచుకోలేదు, బయటిది స్ట్రీట్ డాగ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ విధంగా మా ఇంటికి వచ్చినందుకు మేము కూడా సంతోషించాము. ఏదో తెలియదు, కుక్క తెలియనప్పటికీ కూడా మా ఇంటికి వచ్చింది అనే ఒక పిటి దయతోటి సరిలే ఉండని రాని అనుకుంటూ వాటికి కూడా ఉదయం కానీ రాత్రిపూట కానీ అన్నం పెడుతూ వస్తున్నా చాలా రోజుల నుంచి. ఆ ఒక్క పాయింట్ తోటే, ఆ ఒక్క సెంటిమెంట్ తోటే మా నాన్న గురించి కుక్క వచ్చింది అనే ఉద్దేశంతో అది అలాగే అలవాటు అవుతూ మా ఇంటికి వస్తూ ఈ మధ్యకాలం లోపల ఈ తల్లి కుక్క పిల్లల్ని కన్న తర్వాత ఈ విధంగా ఆడుకోవడం చూపర్లకు మంచి ఫన్నీగా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము. ఇంకొకటి ఏమిటంటే, ఈ తల్లి కుక్క లేనప్పుడు చూసి ఈ స్ట్రీట్ డాగ్ వస్తుంది కదా, ఈ కుక్క ఇతర కుక్కలతోటి కూడా దోస్తానం చేయదు. మరి ఎందుకో ఏమో ఒంటరిగానే ఉంటుంది. చాలా రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. ఆ రోడ్డు పక్కనే వండుకుంటుంది. ఎవ్వరు లేకపోయినప్పటికీ కూడా రోడ్డు పక్కన కొద్దిగా గుంత తవ్వుకొని అక్కడనే పండుకొని మళ్ళీ ఉదయం జనాలు తర్వాత వాహనాల రద్దీ ఉంటుంది కాబట్టి అది ఇళ్ళకి ఈ విధంగా వస్తూ తన జీవితాన్ని వెళ్ళబోసుకుంటుంది.
ఈ స్ట్రీట్ డాగ్కు ఒక నమ్మకం కలిగింది. ఏంది అంటే, ఈ ఇంటికి వెళితే నాకు కూడా కొద్దిగా షెల్టర్ ఉంటుంది అనే ఉద్దేశంతో అది వస్తున్నట్లు నాకు అనిపించింది. ఈ కుక్క పిల్లలతోటి సరదాగా గడుపుతూ ఇలాగే ఉంటుంది. ఇది చూడండి, ఆ మంచం పైన ఆడుకోవడం కానీ, వాటితో ఆ గెంతులు వేయడం కానీ, ఇంకా రకరకాలుగా దానికి ఏది నచ్చినట్లు చేస్తూనే ఉంటుంది. కుక్కపిల్ల ఒంటరిగా ఉంటే దాని దగ్గర కూడా పోయి మళ్ళీ పలకరించి మళ్ళీ పిల్లతోనికి వచ్చి ఈ విధంగా చేస్తూనే ఉంటుంది. ఇదిగో తల్లి కూడా ఆ విధంగా చేస్తుందో లేదో కానీ ఈ కుక్కపిల్ల మాత్రం చేస్తుంది. తల్లి యాక్చువల్గా అయితే చేస్తుంది. ఈ తల్లి పైన పడుకోవడం, చేయడం, గెంతులు వేయడం ఇవన్నీ రకరకాలుగా, చెవులు కొరకడం, ఇవన్నీ తోకను కొరకడం, తోకను లాగడం, ఇవన్నీ కుక్కపిల్లలు చేస్తుంటాయి తల్లిని. ఆ తల్లి దగ్గర ఏ విధంగా అయితే ఈ చేష్టాలు చేస్తాయో కుక్కపిల్లలు, అవన్నీ కూడా ఈ స్ట్రీట్ డాగ్ దగ్గర కూడా చేస్తున్నాయి. తల్లి అనే భావనతోనే చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నాయి కుక్కపిల్లలు. ఒకవేళ తల్లి కాదా అని అనుకుంటే అవి అప్పుడే మురిగేస్తుంటాయి. ఇది వేరే స్ట్రీట్ డాగ్ అయినప్పటికీ కూడా తన తల్లిలాగానే భావించి చేస్తున్నట్లు నాకైతే అర్థమైంది. ఇంతకుముందు ఒకసారి ప్లేట్లో అన్నం పెడితే వేరే స్ట్రీట్ డాగ్ వచ్చి తినిపోయింది. అప్పుడు ఆ తెల్ల కుక్కను ఈ కుక్క పిల్లలు అన్నీ కలిసి మురిగాయి. కానీ దీన్ని మాత్రం మురగవు. దీంతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటాయి. అదిగో అది స్ట్రీట్ డాగ్ ఏ విధంగా ఆడుకుంటుందో, తన సరదా మొత్తం మనసు మీదనే తీస్తుంది. దానికి ఉల్లాసం అనిపిస్తుందో ఏమో అనిపిస్తుందో తెలియదు కానీ వాళ్ళే గమ్మత్తుగా చేస్తూ కాలక్షేపం చేస్తుంది చిన్నపిల్లల దగ్గర. ఈ చిన్నపిల్లలు కూడా వేరే కుక్క అనే భేదం లేకుండా తన తల్లిలాగానే ఫీల్ అవుతూ ఆ విధంగా చేస్తుంది. ఇది ఒక వింతనే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కుక్కలు సాధారణంగా వేరే కుక్క పిల్లల్ని దగ్గరకు నమ్మనియవు, రానివ్వవు కూడా, కరుస్తుంటాయి. దీని తల్లి ఇంతకుముందు వేరే చిన్న కుక్క పిల్లను కరిచి చంపేసింది. ఈ చిన్నపిల్లల తల్లి, ఒరిజినల్ తల్లి. కానీ ఈ కుక్క మాత్రం ఆ విధంగా చేయడం లేదు. వేరే పిల్లలు అయినప్పటికీ కూడా వాటితో సరదాగానే గడుపుతుంది. చూడండి, ఈ విధంగా ఈ ప్రకృతి లోపల అసాధారణమైనది, ఇంక్రెడిబుల్, మనం ఊహించలేనటువంటి విషయం కానీ ప్రకృతి లోపల ఆ విధంగా కూడా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. మనమైనా సరే మన పిల్లలంటే మనకు ఎంతో ప్రేమ, కానీ అదే వేరే పిల్లలు వస్తే అంత ప్రేమ చూపిస్తావా? చూపించలేం. ఎందుకంటే సెల్ఫిష్ అనేది మనుషుల దగ్గర ఉంటుంది, ప్రతి జీవజాతి లోపల ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.